పండుకునేటప్పుడు అనుకుంటాను రేపైనా మార్నింగ్ 5 కల్లా లేచి పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి అని అస్సలు లేవను. మళ్ళీ అందులోనూ నైట్ ఫుల్ వర్షం పడి కరెంట్ పోయింది. పండుకునేసరికి 12 అయింది. ఇంకా 12 పండుకున్నోడు ఎవడైనా పొద్దున్నే లేస్తాడా చెప్పండి మీరే. ఇంకా నేను లేచేసరికి 7:30 అయింది. ఇంకా 7:30 అయిందా వామ్మో అనుకుంటూనే ఇంకా నైట్ నానబెట్టుకున్నాను. దోశలకి బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు అవన్నీ వేసి నానబెట్టేసుకున్నాను. కొంచెం మినపప్పు కూడా వేసాను. ఇంకా అది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామంటే కరెంట్ పోయింది. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుందామని ఫస్ట్ అయితే కర్రీ అయితే చేశాను, చిక్కుడుకాయ కర్రీ. ఇంకా మా వాళ్ళిద్దరికి స్నానం పోయించేసి స్కూల్ యూనిఫామ్ వేసి రెడీ చేస్తే స్కూల్ యూనిఫామ్లో స్లేట్ పెన్సిల్ దొరికిందంట. అదే చూపిస్తున్నాడు మా వాడు. ఇంకా అలా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే బాక్స్ అయితే పెట్టేశాను కదా, బాక్స్ పెట్టేసి ఇంకా బ్యాగ్లో సర్ది పెట్టేయడమే. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి రోజు బాటిల్లో హాట్ వాటర్ పోసిస్తుంటే తాగట్లేదు. మళ్ళీ ఆ వాటర్ అట్లనే తీసుకొస్తున్నారు. ఎంత కోపం వస్తుంది మీరే చెప్పండి. ఇంకా వాటర్ తీసుకొచ్చిన వాటర్ మనం తాగుతామా, మళ్ళీ అవి పడేయడమే. వాటర్ కొనుక్కోవాలి గ్యాస్ మీద, అంటే గ్యాస్కి డబ్బులు కట్టాలి. ఇదంతా వేస్ట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వాటర్ అయితే తాగట్లేదు. మీ పిల్లలు కూడా ఇంతేనా అనేది కామెంట్స్లో చెప్పండి. టీచర్కి చెప్తేనేమో టీచర్ ఏమంటుంది, వాటర్ తాగుతున్నారు మేడం, ఈ వాటర్ మళ్ళీ ఇక్కడ పట్టుకుంటున్నారు అని అంటున్నారు. వాటర్ తాగినప్పుడు మళ్ళీ ఆ వాటర్ ఎందుకంటే ఆ వాటర్ అవసరం లేదంటే అసలు వినట్లేదు. ఇంకా నేనేమో వీళ్ళకి ఎక్కడ కోల్డ్ వస్తుందో కాఫ్ వస్తుందో అని నేను తీసే జాగ్రత్తలు నేను తీసుకుంటూనే ఉంటాను. వీళ్ళు చేసే పనులు చేస్తూనే ఉంటారు. మా వారు తిట్టేది తిడుతూనే ఉంటారు. మాకు కామన్ అయిపోయింది. మీ ఇంట్లో కూడా మీదే కథ నడుస్తుందా? చిన్న కథ కాదు కదా. సో ఇక్కడైతే మా వాడి బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా బాక్స్ అయితే పెట్టి బ్యాగ్ అయితే మూలకు పెట్టేశాను. ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకుంటారు కదా అనేసి. అండ్ ఇక్కడైతే దోశలకి పిండి మిక్సీ పడదామంటే కరెంట్ పోయిందని చెప్పాను కదా. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టేసి ఇంకా వీళ్ళకైతే దోశ వేసిస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఎర్లీ మార్నింగ్ ఇదే కథ ఉంటుందా చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యు ఆల్ సూన్, బాయ్.